యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19, 20, 21 వచనాలు చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19, 20, 21 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడవాడును, మాటలాడుటకు నిదానించువాడనై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. గడిచిన 2 దినాలుగా మా అందరితో మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ ఉజ్జీవ సభల్లో వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవించని ఎడల ఇవి నిర్జీవ సభలు అవుతాయేమో అన్న విషయాన్ని మాతో హెచ్చరించారు. అనేక సంవత్సరాలుగా వాక్యాన్ని వింటా ఉన్నాం. కానీ మా జీవితాల్లో మీరు ఆశించిన మార్పు లోకానికి మా జీవితాల ద్వారా కనబడిన కారణం చేత ఇది నా లోకం మీ వైపు వేలు చూపించడానికి మేము కారణమవుతా ఉన్నాం. కృప కలిగిన మా తండ్రి, క్రియలు కలిగిన క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి జీవించాలని మీరు ఆశపడతా ఉన్నప్పుడు మీ ఆశను తీర్చే భాగ్యం మా నాసిక రంధ్రాల్లో శ్వాస ఉన్నప్పుడు మాత్రమే కదా ప్రభు. అలాంటిది విర్రవీగుచున్న దుష్టత్వం చేత నడిపించబడే నేను అనేకసార్లు వాక్యానికి భిన్నంగా ప్రవర్తించిన సందర్భాలు లేకపోలేదు నైనా. దయతో క్షమించండి. ఈ సాయంకాల సమయంలో మరొకసారి మీ పాదాలను సమీపిస్తూ ఉంటుండగా మీరే మా అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాను. తదుపరి నిలువబడబోతున్న దాసును కూడా బలపరిచి మా అందరి క్షేమార్థమై మీరు వాడుకోమని వేడుకుంటున్నాను. కృప కలిగిన మా దేవ, వాక్యం పట్ల ఆసక్తి కలిగి మీ సన్నిధికి వచ్చిన ప్రియబిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఎవరైతే ప్రభా వేరు వేరు కారణాల చేత రాలేకపోయి ఉన్నారో, గృహాల దగ్గర కూర్చుని ఈ మాటలు వింటా ఉన్నారో, శ్రద్ధగా వాక్యం ఆలకించగలిగే కృప దయచేయండి. వ్యర్థమైన మాటలు రాకుండా నా నోటికి కాపుతలు అనుగ్రహించమని సమయోచితమైన సహాయం కొరకు మీ వైపు ఎదురు చూస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఒక వేదాంతి గారు ఏమన్నారండి అంటే, అవర్ బిలీఫ్ షుడ్ కంట్రోల్ అవర్ బిహేవియర్ అనే మాట. రెండోది, అవర్ కాండక్ట్ విల్ రివీల్ అవర్ కన్విక్షన్ అని. నా ప్రవర్తన నా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని, నా లోపల ఉన్న కన్విక్షన్స్, దేవుని కోసం బ్రతకాలనే వాంఛ నా యొక్క కాండక్ట్ మీద ఆధారపడి ఉందని విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ దినాన్న మనందరి జీవితాల్లో క్రీస్తు కేంద్రితంగా జీవించలేకపోవడానికి, అది వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ సామాజికంగా కానీ మన జీవితాల్లో క్రీస్తు కేంద్రితంగా జీవించలేకపోవడం గల కారణం ఏంటండి అంటే, క్రీస్తు ప్రభువారిని ఏ విధంగా మనం అర్థం చేసుకున్నామో అవర్ బిలీఫ్, అది మన బిహేవియర్ని చూపిస్తుంది అనే మాట. వాక్యమై ఉన్న దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు నా విశ్వాసం సరైనదిగా కనబడకపోతే నా ప్రవర్తన సక్రమంగా ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడటం సులువే, క్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు వినడం కూడా సులువే.
కానీ క్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడిన విషయాన్ని ఆ ప్రకారంగా జీవించే దగ్గర మన విశ్వాసం బయటపడతా ఉంటుంది. యాకోబు గారు రాస్తూ ఎప్పుడు కూడా ఆయన క్రియల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్చబడేది దేవుని ముందు విశ్వాసం ద్వారా అయితే, ఆ వ్యక్తి యొక్క క్రియలు మనుషుల ముందు దేవుని ప్రత్యక్షపరుస్తూ ఉంటాయి. ఆ రెండు విషయాల్ని ఈయన మాట్లాడుతూ వస్తారు. అయితే ఈ యాకోబు పత్రిక మొత్తంలో కూడా ఒక 5 విషయాల్ని 5 అధ్యాయాల్లో మనం ధ్యానం చేసుకోవచ్చు. మొదటిది ఏంటంటే పరిణతి కలిగిన క్రైస్తవుని యొక్క జీవితంలో, మెచ్యూర్డ్ క్రిస్టియన్లో కనబడే గుర్తులు కొన్ని చెప్తాను. 5 విషయాలు చెప్తాను. ఈ 5 విషయాల్ని మన జీవితాల్లో కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు నేను పరిణతి సాధించాల్సిన ఏరియా ఏదైతే ఉందో మనకు కనబడుతూ ఉంటుంది. మొదటిది మనం మొదటి అధ్యాయంలో చూసాం. విశ్వాసి తన జీవితంలో ఎదురయ్యే పరీక్షల దగ్గర అతను చూయించే ఓర్పు తన జీవితంలో పరిణతి చూపిస్తుంది అనే మాట. కొన్నిసార్లు నా విశ్వాసం ఫలానా అని చెప్పుకుంటాం, నా విశ్వాసం యొక్క వయసు నీ జన్మంతా అని చెప్పుకుంటాం. కానీ చిన్నపాటి పరీక్ష దగ్గర మనం గనక బయటికి ఎలాగైతే కనబడతామో అది మన విశ్వాసాన్ని లోకానికి చూపిస్తుంది. ఇది మొదటిది. అందుకని లోపల నుంచి ఎదురయ్యే సమస్యలు కొన్ని, బయట నుంచి ఎదురయ్యే సమస్యలు కొన్ని. ఆ 2 సమస్యల దగ్గర విశ్వాసి తన ఓర్పును కలిగి జీవిస్తాడు అనే మాట. అందుకనే పరిణతి కలిగిన క్రైస్తవుని జీవితంలో సహనం అనేది ఒక మంచి గుర్తు అనుకుంటాం. ఎవరైతే తరచుగా అసహనానికి గురవుతూ ఉంటారో వారు పరిణతిని కోల్పోయిన వారిగా కనబడతా ఉంటారు. ఇది మొదటిది. 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ ఏమంటారండి అంటే, పరిణతి కలిగిన క్రైస్తవుడు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటుంటాడు. పరిణతి కలిగిన క్రైస్తవుడు సత్యానికి భిన్నంగా జీవించలేడు. ఒకవేళ సత్యానికి భిన్నంగా జీవిస్తున్నాడండి అంటే ఆ వ్యక్తి నకిలీ క్రైస్తవుడు అనుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి హృదయంలో దేవునికి అపవాదికి ఒకేసారి స్థానం ఉండదు. అయితే ప్రభు ఉండాలి, లేకపోతే సాతాను ఉండాలి. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుందాం అనుకుంటే ప్రమాదకరమైంది. అందుకని వాడు అస్థిరుడు, వాడు చంచలుడు అన్నమాట మన జ్ఞాపకం చేసుకుంటూ ద్విమనస్కత్వం మన గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో ద్విమనస్కత్వం అనేది మీటింగ్స్ అయిపోయిన తర్వాత మన లోకానుసారంగా జీవిస్తూ ఉంటాం. ఎవరైతే అలాంటి ద్వంద్వ వైఖరితో జీవిస్తూ ఉంటారో వారింకా పరిణతి సాధించలేని వారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు కోసం బ్రతకడానికే సమయం సరిపోకపోతూ ఉంటే వీరు లోకంలో అనేక విషయాల్లో చాలా విరివిగా వాడబడుతూ ఉంటారు. లోకాన్ని మనం నిన్న మాట్లాడుకున్నాం. స్థానిక సంఘం యొక్క సమస్య ఏమనుకున్నాం? బయట ఉండాల్సినటువంటి లోకం సంఘంలోకి వచ్చింది అనే మాట. సంఘం లోకంలో ఉంటుంది, కానీ లోకం సంఘంలోకి రాకూడదు. ఎప్పుడైతే లోకం సంఘంలోకి వస్తుందో పడవలోకి నీళ్ళు వచ్చినట్లే. పడవలోకి నీళ్ళు వచ్చిన తర్వాత ఆ పడవ మునుగుతుందా తేలుతుందా మీరే చెప్పండి. అలాగే సంఘం లోకంలో ఉంటుంది, అది తేలుతూనే ఉంటుంది, అది మునిగిపోయేది కాదు. ఏ సంఘంలోకి అయితే లోకం వచ్చి చేరుతుందో ఆ సంఘం కుప్పకూలిపోతుంది అనే మాట. ఎప్పుడైతే లోక వ్యవస్థను సంఘ వ్యవస్థలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ వ్యక్తులు చాలా ప్రమాదకారిగా తయారవుతూ ఉంటారు. ఈ దినాన్న సేవ సక్రమంగా జరగకపోవడానికి కానీ, సేవకులు దేవుని చిత్తానుసారంగా మాట్లాడలేకపోవడానికి కారణం ఏంటండి అంటే, లోకం వచ్చి సంఘంలో కూర్చుంది, ఆ సంఘం లోకంకి సమాధానం చెప్పలేకపోతా ఉంది అన్నమాట. అందుకని నా విశ్వాసం నా ప్రవర్తనని రివీల్ చేస్తుంది అన్నమాట. లోకములో పెరిగిన నేను సంఘాన్ని నియంత్రించాలని తాపత్రయపడతా ఉన్నప్పుడు నా విశ్వాసం గనక సక్రమంగా లేకపోతే లోక విలువల్ని సంఘంలోకి తీసుకొస్తాను. ఎప్పుడు లోకం సంఘంలో ప్రవేశిస్తుందో నెమ్మదిగా సత్యానికి స్థానం ఉండదు. అక్కడ స్వార్థానికి స్థానం ఉంటుంది, ధనానికి స్థానం ఉంటుంది, పేరు ప్రఖ్యాతులకు స్థానం ఉంటుంది. ఆ మూడిటి తప్ప ఇంక వేరే దానికి స్థానం ఉండలేదు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, స్థానిక వ్యక్తులు కానీ విశ్వాసులు కానీ వారు పరిణతి సాధించిన వారు అంటే వారు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటారన్నమాట. చూడబోతా ఉన్నాం. నేను మూడవదిగా తన నాలుకను స్వాధీనపరచుకున్న శక్తి గలవాడిగా జీవిస్తూ ఉంటాడు. తన నాలుకను స్వాధీనపరచుకున్న శక్తి గలవాడు. అనేక సార్లు
ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హత్య చేయడం చాలా సులువు. కత్తితో పొడవటం చాలా కష్టమేమో, కానీ నాలుకతో హత్య చేయడం చాలా సులువు. మనం విన్న సమాచారాన్ని బట్టి కానీ, ఎక్కడో అనుకున్న సంభాషణ బట్టి కానీ, లేదా చూచాయిగా మన వినికిడిలోకి వచ్చిన మాటను బట్టి కానీ, మనకు తెలియని విషయం మీద అనర్గళంగా మాట్లాడగలిగిన గొప్ప వ్యక్తులం మనం. ఎంత అనర్గళంగా మాట్లాడతామండి అంటే, వాస్తవాన్ని అవాస్తవంగా చిత్రీకరించడంలో మనకంటే దిట్టలు ఎవరు కనపడరు. అందుకని అని అంటా ఉన్నాడు, నాలుకను స్వాధీనపరుచుకున్న శక్తి గల వారుగా మనం ఉండాలి అనే మాట. ఆ 3వ అధ్యాయం అంతట్లో కూడా నాలుక గురించి మాట్లాడుతూ అది అగ్ని అంటాడు. నష్టం ఎలాంటిదో తెలిస్తే ఆ అగ్ని విషయంలో జాగ్రత్తగా ఉంటాం. మనందరం చూసే ఈ మధ్యకాలంలోనే లాస్ ఏంజల్స్ అనే మాట. అగ్ని చిన్న కణమే, కానీ సమూల నాశనం చేసింది. అప్పటి వరకు తొలతూగుతున్నటువంటి వారందరూ కూడా సిరి సంపదలతో ఒక్కసారిగా రోడ్డున పడిపోయారు. అంత మాత్రమే కాదు, ఆ అగ్ని నిరాశ్రయం చేయడం మాత్రమే కాదు, దిక్కులేని వారికి చేసేసింది. అలాగే మనం మాట్లాడే ఒక మాట ఒక వ్యక్తిని సమూలంగా స్క్రీన్ నుంచి తీసేయచ్చు, లేదా ఆ వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని హత్య చేస్తే ఆ వ్యక్తి నెమ్మదిగా జారిపోవచ్చేమో. కాబట్టి త్వరపడి ఏ వ్యక్తిని కూడా తోలనాడే మాటలు వారు మాట్లాడరు. ఇది 3వ విషయం. ఆ తర్వాత 4వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 4వ అధ్యాయంలో చెప్తుంది, అది వారు సమాధానానికి కారకులుగా ఉంటారే కానీ సమస్యలకు కారకులు కారు. ఇది 4వ విషయం. ఒక మెచ్యూర్డ్ క్రిస్టియన్ ఎప్పుడూ కూడా సమాధానానికి కారకులుగా ఉంటారు కానీ సమస్యలకు కారణం కారు అనే మాట. ఎప్పుడు కూడా నా వాదమే చెల్లాలి, నా మాటే చెల్లాలి అనే మాట నిజమైన క్రైస్తవుడు మాట్లాడలేడు. ఆ వ్యక్తి మాట్లాడతాడు, వివరణ ఇచ్చుకుంటారు, సమాధానపరచడానికి ఇష్టపడతారు, కానీ తన వాదం చేత నేనే నెగ్గలేని తాపత్రయంలోకి పోలేరు. అలా గనక మనం పదే ప్రయత్నిస్తున్నామండి అంటే జాగ్రత్త, ఎక్కడో తప్పిపోతా ఉన్నామనే మాట. ఈ దినాన్న చాలా చోట్ల సమాధానానికి భిన్నంగా అసమాధానాన్ని, సమస్యని సృష్టిస్తూ ఉన్నారు. అందుకని పెద్దలు ఇలా చెప్తూ ఉంటారు, భార్యాభర్తల విషయంలో ఎవరు త్వరగా సమాధాన పడతారో వారు గెలిచినట్లు అని. ఎవరు తొందరగా సమాధాన పడతారు, కానీ సహోదరులకి సాధారణంగా తొందరగా లోబడే మనస్తత్వం ఉండదు కాబట్టి చాలా నెలల పాటు మాట్లాడుకోలేరు. అందుకని పెద్దలు ఒకసారి ఇలా అన్నారు, ఏమన్నారంటే, నేను ప్రపంచంలో ఎవరినన్నా క్షమిస్తాను కానీ మీ బావగారిని తప్ప అంది ఒక అక్క. అలా అన్నారు, 5గురు పిల్లల్ని అన్నారు. ప్రపంచంలో ఎవరినన్నా క్షమిస్తారు కానీ ఎవరిని క్షమించలేరంటండి, బావగారిని తప్ప. కానీ ఎంతమంది పిల్లల్ని కన్నారు? 5 మంది పిల్లల్ని కన్నారు. పొద్దున అన్న మాట్లాడుతూ కోఆర్డినేషన్ ఉండాలి, కోరిలేషన్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి అని మాట్లాడుతున్నప్పుడు కమ్యూనికేషన్ లేకుండా టెక్స్ట్ చేస్తూ ఉన్నారు పక్కనే పండుకొని. సో శరీరాలు కలవడం పెద్ద కష్టమేం కాదు, మనసులు కలవడం చాలా కష్టమైపోతా ఉంది. అంత మాత్రమే కాదు, ఎక్కడైతే శరీరాలు మాత్రమే కలిసి మనసులు కలవకుండా అయిపోతూ ఉంటుందో ఆ కుటుంబంలో కోఆర్డినేషన్ ఉండదు, కోరిలేషన్ కూడా ఉండదు. అలాంటి సమయంలో సమాధానం కాదు కదా ఆ కుటుంబాలు ఏలుబడయ్యేది, సమస్యలు మాత్రమేనమాట. ఈ దినాన్న ఇక్కడ కూర్చున్న మనందరం కూడా పైకి చాలా మంచిగా కనబడతా ఉన్నాం, కానీ ఒక్కొక్కరిని తడవి చూస్తే వారి అంతరంగాల్లో అగ్నిపర్వతాలు ఉంటాయి. వారు బయటికి చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ దాచుకునే వాళ్ళు కొంతమంది, చెప్పుకుంటే అలరైపోతామని చెప్పి ఆ కొద్దిపాటి ఆయుష్కాలాన్ని అలా గడిపేద్దామని మగ్గిపోతున్న వాళ్ళు చాలామంది కనపడతా ఉంటారు. కారణం ఏంటండి అంటే, ఒకసారి కనుక వాళ్ళు బద్దలైపోతే ఏమైపోద్దో అనేమాట. అలా చాలామంది వారి జీవితాల్లో అగ్నిపర్వతాలు దాచుకొని పెదాల మీద ప్లాస్టిక్ నవ్వుతూ ఉన్నారు, కానీ అంతరంగాల్లో పెట్టిరేగిపోతా ఉన్నాయి మంటలు. నిజమైన క్రైస్తవ విశ్వాసి కేవలం సమాధానానికి మాత్రమే కారకుడవుతాడు, కానీ అసమాధానం కలగడానికి ఇష్టపడ్డు అనేమాట. ఈ దినాన్న ఈ మాటని 2 కోణాలు ఆలోచించుకోవచ్చు. అది సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, సేవలో కానీ, ఎక్కడైనా సరే నా ద్వారా సమస్య తయారవుతుందండి అంటే వెంటనే మోకరించి ప్రార్థించుకోవాల్సిందే. ప్రభా, నేను ఎక్కడో తప్పిపోతా ఉన్నాను, ఎక్కడో నా అహం చచ్చింది, మళ్ళీ బతుకుతా ఉంది, అందుకని చింత చచ్చినా పులుపు చదవదంటారు కదా. ఎంత భక్తి చేస్తే మాత్రం నోరు మూసుకుని ఎలా కూర్చుంటామండి, ఎంత ప్రార్థన పరులం అయితే భావోద్రేకాలు ఎలా ఆపుకుంటామని చెప్పి లోకాన్ని తీసుకొచ్చి చర్చిలో పెట్టడం కాదు. నిజమైన క్రైస్తవుడు ఖచ్చితంగా సమాధానానికి మాత్రమే కారకుడు అవుతాడు, కానీ సమస్య సృష్టించేవాడు కాదు.
ఇది 4వ అధ్యాయం చెప్తుంది. 5వదిగా సమస్యల సమయంలో తన సొంత జ్ఞానం మీద కాదు కానీ ప్రార్థనా శక్తి మీద ఆధారపడతాడు. సమస్యల సమయంలో తన సొంత శక్తి మీద కాదు కానీ ప్రార్థన మీద మాత్రమే ఆధారపడుతూ ఉంటాడు. సో ఈ 5 అంతల విషయాన్ని నిజమైన పరిణతి కలిగిన క్రైస్తవుడు తన జీవితంలో కలిగి జీవిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు యాకోబు పత్రిక సమగ్ర అధ్యయనంలో ఈ 5 విషయాల్ని కళ్ళ ముందు తీసుకొస్తా ఉన్నప్పుడు నేను పరీక్షా సమయంలో ఓర్పు కలిగి ఉంటా ఉన్నానా, ఓర్పును కోల్పోతా ఉన్నానా? ఒక ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ ఓర్పు కోల్పోతా ఉంటే ఆ సమస్య దగ్గర లేదా మనం ఇలా అనుకున్నాం ఆ పరీక్ష దగ్గర లోకం ఇచ్చే కొద్దిపాటి అవకాశాల్ని, సాతాను చూపించే కొద్దిపాటి అవకాశాల్ని ఆసరా చేసుకొని లోకంతో రాజీ పడిపోయి ఆ సమస్య దగ్గర శోధనగా మార్చుకొని మన సొంత తెలివితేటలతో దాన్ని సాధించుదామనుకొని చెప్పి ఈళ్ళైపోతా ఉంటే ఆయన అంటా ఉన్నాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై నిత్య జీవాన్ని తీసుకుని వచ్చునని లేదు అక్కడ. ఈ రోజున ఎవరైతే అలా రాజీ పడి జీవిస్తూ ఉన్నారో దురాశ గర్భం ధరించింది, నెక్స్ట్ పాపం జరిగింది. పాపం జరిగిన వెంటనే ప్రాణమేం పోదు. అందుచేత పాపానికి శిక్ష రాదు అనుకోకండి. దేవుడు పాపిని ప్రేమిస్తారు. నిజమైన విశ్వాస జీవితంలో తప్పకుండా దానికి పనిష్మెంట్ ఉండి తీరుతుంది అనే మాట. అందుకని చాలామంది చదవండి ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. ఈ మాట ప్రసంగి గారు ఎంత చక్కగా హెచ్చరిస్తారో. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చేత మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురనే మాట. ఎందుకని విర్రవీగుతా ఉన్నారు, ఎందుకని లెక్క లేకుండా జీవిస్తున్నారండి అంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చేత వాళ్ళు హృదయాన్ని గర్విస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ దినాన్న అననీయ సప్పీరా లాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నట్లయితే ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఎరగ తీసుకుని పడిపోతారు. అర్థమవుతుందండి ఈ మాట. ఒకవేళ ఇక్కడే పేతురు గారు ఉండి ఆయనే ప్రార్థన చేయడం మొదలు పెడితే ఒక్క వ్యక్తి కూడా మిగలడేమో. జాగ్రత్త, అలాంటి పరిస్థితి రాకముందు సరి చేసుకోవటం మంచిది. ఒకవేళ అననీయ సప్పీరా లాగా వందనాలయ్య గారండి అని చెప్పి చేతులు కానుక పెట్టి అంతేనండి అయ్య గారండి అన్నాం అనుకోండి, ఆయన ఏమంటారు చెప్పండి? ఎంత ధైర్యం నీకు, ఎంత ధైర్యం నీకు? ఈడ కూర్చుని వాక్యం వింటూ సీరియట్ దాకా వస్తావా? ఇక్కడ కూర్చుని వాక్యం వింటూ భర్తను దాన్ని వస్తావా? ఈడ కూర్చుని వాక్యం వింటూ పిల్లల్ని కొట్టొస్తావా? ఈడ కూర్చుని వాక్యం వింటూ భార్యను తిట్టొస్తావా? ఎంత ధైర్యం ఉండాలా? మీటింగ్కి వచ్చింది అంటే మీరు కాదులేండి అంటున్నాను, వినండి. ఒకళ్ళు మీరైతే ఆలోచించండి, ఎంత ధైర్యం ఉండాలా? ఒకవేళ ఆ మార్పు లేని దేవుడు ఈరోజు కూడా అదే విధంగా వ్యవహరించడం మొదలు పెడితే మన అడ్రస్ ఎక్కడో తెలుసా అండి? మోసుకెళ్ళడానికి మనుషులు ఉండరు. ఒకవేళ రేపొద్దున మున్సిపాలిటీలో వచ్చి ఆటోలు వేసుకెళ్ళాలని తెలియదు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప మన ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఆయన బ్రతిమలాడుతూ ఉంటే నేను ఏ విధంగా ప్రభుని అర్థం చేసుకున్నానో అర్థం కావడం లేదు. కానీ మనం ఏ విధంగా అయితే ప్రభు యందు విశ్వాసం ఉంచేమో ఈ రోజున నా ప్రవర్తన దాన్ని బయటకు చూపిస్తూ ఉంది. దేవుని మాటని నిర్లక్ష్యంగా వినటం కానీ, దేవుని మాటని తన స్వార్థం కోసం అన్వయించుకోవడం కానీ, దేవుని యొక్క మాటని తన తుచ్చమైన అభిలాషలు తీర్చుకోవడానికి కానీ వారు ఉపయోగిస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త. దేవుడు మారనివాడు, దేవుడు పక్షపాతం లేనివాడు. దేవుడు తప్పకుండా పాపిని ప్రేమిస్తారు కానీ పాపాన్ని ప్రేమించే దేవుడు కాదు ఆయన. అలాంటి దేవుడితో వ్యవహరించేటప్పుడు మనం గనక ఏమరపాటుగా ఉన్నా, నిర్లిప్తంగా వ్యవహరిస్తూ ఉన్నా అది మన ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనది కాదు. దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఇది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను, దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే రాకపోవచ్చు, కానీ వచ్చి తీరుతుంది. సో గేట్ వేసిన తర్వాత ట్రైన్ వస్తుంది, అప్పుడే రాకపోవచ్చేమో, 9 నిమిషాలు టైం పడుతుంది. ఆ 9 నిమిషాల్లో తొందరపడి ముందుకెళ్తే కొన్నిసార్లు తప్పించుకోవచ్చేమో. కొన్నిసార్లు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పట్టాల కింద చచ్చిపోయిన బోల్డ్ మంది. ఈ దినాన్న దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైతే ఆ వాక్యాన్ని వాక్యంగా తీసుకోకుండా, అది దేవుని యొక్క హెచ్చరికగా పట్టించుకోకుండా వారి దుష్క్రియల్లో కొనసాగుతూ ఉంటారో తప్పక నష్టపోతారు. జాగ్రత్త అనేమాట. ఇప్పుడు రండి, 1వ అధ్యాయం యాకోబు పత్రిక 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక
ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అనే మాట. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అనే మాట. కొన్నిసార్లు మనకొచ్చే రోషం ఎలా ఉంటుందండి అంటే, నేను పాపంలో ఉన్నప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి నేను చూపించేదాన్ని రోషం అంటారు. నా పాపాన్ని హైడ్ చేసుకోవడానికి ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు బయట తీసుకొస్తా. అర్థమవుతుందండి? నా లోపల ఉన్న పాపాన్ని దాచిపెట్టుకోవడానికి ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు బయట తీసుకొస్తాను. నాతన్ గారు చెప్పాడు, చిన్న కథ చెప్పారు. ఆయన ఏమంటాడు, కత్తి తీసి వాడు ఇప్పుడే చంపేస్తా అన్నాడు. ఆ మనిషి నువ్వే అని చెప్పి ఆ రెండు కనుబొమ్మల మధ్య వేలు పెట్టి చూపించగానే ఒక్కసారిగా చల్లబడిపోయింది. బహుశా షుగర్ డౌన్ అయిపోయిందేమో అంత తెలియదు. సో వెంటనే నేను పాపం చేశాను, క్షమించండి అనే మాట. పాపం బట్టబయలయ్యే ముందు అయ్యేంత వరకు కూడా మనిషి ఎంత రోషంగా కనపడతా ఉంటాడు. ఆ పాపం బట్టబయలైపోయిన తర్వాత ఇక మాటలేముండవు. ఒకవేళ ఈ రాత్రి దేవుడే గనక ఈ కూర్చున్న మనందరి జీవితాల్ని ఆ వెనక స్క్రీన్ మీద ఎల్ఈడి స్క్రీన్ పెట్టి చూపిస్తూ ఉంటే ఎరగ తీసుకుని పరిగెడతాం. అది కాలువ చూసుకోం, కారులు చూసుకోం. పొద్దున్న రోడ్డు దాడుతూ ఉంటే టీ స్టాల్లో ఉన్న సహోదరు అంటూ ఉన్నారు, జాగ్రత్త ఇది మంచిది కాదన్నారు. ఏది మంచిది కాదు అనుకున్నాను. ఆ లోపల 4-5 అటు ఇటు వెళ్ళిపోయినాయి. అంటే రోడ్డు అంత స్పీడ్గా ఉంటుందని చెప్పాను ఉద్దేశంలో. ఆ మాట వినిన తర్వాత ఇది మంచిది కాదు, ఆ హెచ్చరిక పెడచోని పెట్టి నాకు అలవాటు అనుకుంటే నష్టపోయేది నేనే. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంది, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అనే మాట. ఆ దినాన్న వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అక్కడ నిలబడింది. అందరూ చేయుకు రాయి తీసుకొని ఆయన అంటే వేసి చంపేద్దాం అనుకున్నారు. ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అనే మాట. అంతా అయిపోయింది. ఆమె మిగిలింది, వదిలేసిన రాళ్ల కుప్పలు మిగిలిపోయినాయి. దొరికిన దొంగేమో మనిషి కనపడుతుంది, దొరకని దొంగేమో రాయి వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ రాళ్ల కుప్ప అంటా ఉంది, మేము దొరకని దొంగలం సార్ అని. ఆ దొరికినవాడు అంటా ఉంది, నేను పాపిని అంటా ఉంది. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా దొరకని దొంగలమే. ఒకరోజు రాయి వస్తుంది, ఆ రాయి అంటది, ఈడు దొరకని దొంగ సార్, ఈడు దొరకని దొంగ. ఆ రాయి మనకిచ్చే సాక్ష్యం ఏంటో తెలుసా? ఎప్పటి వరకు బయటపడలేదు, కానీ నా మనసాక్షి అంటుంది నాలాంటి దౌర్భాగ్యుడు లేడు అని చెప్పి. ఒకవేళ ఈ రాత్రి అదే సంఘటన మనం జరిగితే ఆ రాళ్ళు అంటా ఉన్నాయి, సార్ ఈడు దుర్మార్గుడు సార్, ఈడు మంచాడు కాదు సార్, వాడు ఆలోచన మంచిది కాదు సార్, వాడు ఉద్దేశాలు మంచిది కాదు సార్ అని చెప్పి ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వారి మనస్సాక్షులను రేపగా వారందరూ కూడా నొచ్చుకున్న వారై, గుచ్చుకున్న వారై రాయి పడేసి వెళ్ళిపోతుంటున్నారు. సార్ నేను దొరకని దొంగని సార్, నేను దొరకని దొంగని. వెళితే ఒకడే వెళ్ళాలి, కానీ అందరూ వెళ్ళిపోయారు. చిన్నలు మొదలుకొని పెద్దల వరకు పరిగెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఇది నాన్న పాపానికి వయసుతో నిమిత్తం లేదు, పాపానికి వయసుతో నిమిత్తం లేదు, పాపానికి సంబంధాలతో నిమిత్తం లేదు. ఒక ఆయన అంటే ఇలా అంటా ఉన్నారు, ఏమన్నారని అంటే, మనిషి పాపం చేయడానికి పశువాంఛ కలిగి జీవించడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? వారి అంతరంగం చచ్చిపోయింది. చచ్చిపోయిన మనస్సాక్షి నుంచి మంచిని ఆశించడం మన అతిశయమవుతుందేమో అన్నమాట. అనేక మంది మనస్సాక్షులు చచ్చిపోయినాయి. చచ్చిపోయిన మనస్సాక్షులు చేస్తున్న పని ఏంటో తెలుసా అండి? ఎంతోమంది ఈ మాటలు చెప్పడానికి బాధాకరంగానే ఉంది. 55 సంవత్సరాల వయసున్న ఆయన 6 సంవత్సరాల పిల్లని పాడు చేసి మాచర్ల దగ్గర ముళ్ళ చెట్లలోకి వెళ్ళిపోయి నిలబడ్డాడు. అతనికి ఫోన్ చేశారు. ఫోన్ చేసేలా అంటున్నారు, బాబాయ్ పోలీసు వాళ్ళతో మేము మాట్లాడుతాంరా, నువ్వు వచ్చేసాయి అనగానే, లేదురా నాలటోడు బతకడానికి వీల్లేదురా. అరే బాబాయ్ నువ్వు పిచ్చి పని చేసుకోబాకరా, నేను మాట్లాడుతున్నాను రా, తప్పు ఎవరైనా చేస్తారా అంటే, లేదయ్యా నేను పశువులా ప్రవర్తించానని చెప్పి మెడలో ఉన్న టవల్ తీసుకొని చెట్టుకు వేలాడి చచ్చిపోయాడు. చేసేదాకా ఆరాటం, చేసిన తర్వాత అవమానం. అంత మాత్రమే కాదు, ఎప్పుడు అంతం చేసుకుందామని చెప్పి పోరాటం ఎదురవుతూ ఉంటుంది. పాపం ఎంత భయంకరమైందో. ఈ దినాన్న మనిషి తన అంతరంగంలో ఉన్న పాపాన్ని దాచిపెట్టుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఈ మాట జ్ఞాపకం చేసుకోండి.
నేను గనక నా హృదయాన్ని పాపంతో నింపుకుంటే పదే పదే నాకు వచ్చే ఆలోచన అంటే తెలుసా అండి, ఎదుట వ్యక్తిలో ఉన్న లోపాలు కనపడతా ఉంటాయి. ఎదుట వ్యక్తిలో ఉన్న లోపాలని నేను గనక చూడటం మొదలుపెట్టానండి అంటే నా హృదయం బొత్తిగా పాడైపోయిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట మనం తీసుకుంటే వేరే వ్యక్తి వైపు ఏళ్ళు చూపిస్తామంటారా? చూపించలేం. కానీ నిలబడిన మేం కానీ కూర్చున్న మీరు కానీ ఎన్నిసార్లు మన ఆలోచనల్లో ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచిస్తూ ఉంటాం, వారిని నిందిస్తూ ఉంటాం. బైబిల్ అంటా ఉంది, జాగ్రత్త, నరుని కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చుదనే మాట. 3 విషయాలు చెప్పారు. ఒకటి, వినడానికి వేగిరపడాలి. రెండోది, మాట్లాడ నిదానించాలి. కోపించడం కూడా నిదానించాలి అన్నమాట. నేను కోపగించినట్లే కానీ నా ప్రభు నా విషయంలో కోపగిస్తే అర్థమవుతుందండి. నేను ఎప్పుడు ఈ మాట చెప్తాను. పిల్లాడిని షాపుకు పంపించాం, 500 రూపాయలు ఇచ్చారు, పాల ప్యాకెట్ తీసుకుని వస్తున్నాడు. మీరు చేతి వైపు చూస్తారా, పాల ప్యాకెట్ వైపు చూస్తారా? పాల ప్యాకెట్ వైపు చూస్తారా, చేతి వైపు చూస్తారా? మీకు అవసరం పాలు కదా, చేయందుకు. వాడు అంటారు, రే డబ్బులు ఎక్కడరా? వాడు అంటాడు మీకులానే, మమ్మీ డబ్బులు తీసుకున్నా వస్తున్నా ఆవిరైపోయినాయి మమ్మీ అన్నాడు అనుకోండి, అచ్చం నా పోలిక అంటారా? అచ్చం మీ నాన్న పోలిక అంటారు. అప్పుడు వెంటనే పాల ప్యాకెట్ అవతల పడేసి గోపాలు కొట్టేస్తారు కదా. మనం కోప్పడినట్లుగానే ప్రభు మన మీద కోప్పడితే అర్థమవుతుంది ఈ మాట. నేను కోపగించుకున్నట్లుగానే నా ప్రభు నా మీద కోప్పడితే ఏమైపోతాను చెప్పండి? దేవుని చేతుల్లో పట్టం భయంకరం. ఆ సత్యం అర్థం కాక అనేక మంది ఎంత రోషంగా ప్రవర్తిస్తూ ఉంటారో. మన లోపల ఉండేది దైవికమైన రోషం కాదు. అహం దెబ్బతిండాన్ని బట్టి, నా అహం గాయపట్టాన్ని బట్టి వచ్చేది మాత్రమే రోషం. కానీ దేవుని యొక్క పరిశుద్ధతకు భంగం కలిగిందనే విషయం మనకేం అర్థం కాదు. ఆయన పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా జీవించాలి, అందుకు కాదు నా కోపం వచ్చేది, నా అహం దెబ్బతింటుంది అన్నమాట. టీచర్కి ఇష్టం ఉన్నా లేకపోయినా గుడ్ మార్నింగ్ చెప్పాలి. ఎందుకని చెప్పండి? వాడు అహం సాటిస్ఫై కావాలి. సాటిస్ఫై అయితే నేనేమనడు, లేకపోతే లేపు క్వశ్చన్లు అడుగుతాడు. అర్థమవుతుంది కదా. అందుకనే వాడు గుడ్ మార్నింగ్ సార్ అంటే అంత హ్యాపీ ఫీల్ అవుతాడు. అర్థమైంది కదండి. మొన్న రాయలసీమ వెళ్తే నన్ను తమ్ముడు ఎక్కించుకెళ్తా ఉన్నారు బండి మీద. అతను లెక్చరర్ ఆయన. ఆ అబ్బాయి వెళ్తాడు, అన్న ఆడు మా క్లాసే అన్న అన్నాడు. వాడికి ఇంత గడ్డం ఉంది, పులి గడ్డం ఉంది, సగం జుట్టు లేదు. బైక్ వేసుకెళ్తున్నాడు, ప్యాంట్ సగం చిరిగిపోయింది. వీడు మీ క్లాస్ తమ్ముడు అన్నాను. అవునన్నా, ఆడి పేరు శామ్యూల్ అన్నాడు. శామ్యూల్ అయిన తర్వాత ఒరే ఏంట్రా డ్రెస్ అన్నాడు అంట ఆయన. సార్ మా అమ్మకి పిల్లలు పుట్టి చచ్చిపోతుంటే ఆ పేరు పెట్టుకుంటే బతుకుతారన్నారు సార్, అందుకని ఆ పేరు పెట్టారు, నేను ఆడు కాదు సార్ అన్నాడంట. వాడి సంగతి సరే, ఇక్కడ కూర్చున్న మనం కూడా పేరు సామేలే, ఎవరినుంటే ఏమనుకోకండి, అర్థమవుతుందండి. పేరు ఇస్రాయేలే, పేరు యాకోబే, పేరు మేరమ్మే, రూతమ్మే, రెబకమ్మే, కానీ బతుకులు ఎవ్వరు కనపడరు. పేర్లే ఉంటాయి, బ్రతుకులేదు. బ్రతుకులేని క్రైస్తవ్యం నీతి మాలింది. అలాంటి జీవితాలు జీవిస్తూ ఉన్నాం మనం. ఏ రోజైనా మా కుటుంబ సభ్యులు మనం చూసి అరే నిజంగా నీ జీవితం అద్భుతంగా ఉందరా అన్నారు ఎవరన్నా? ఒకసారి ఒక హైర్ ఆఫీసర్, ఆయన ఎక్కువ క్యాడర్లు ఉన్నాయన, రీసెంట్గా ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు, తమ్ముడు నా సాక్షి ఇదని. ఆయన అన్నారు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినోడిని సార్, నాకు ప్రభు ఏంటో తెలుసు, నా విశ్వాసం నాది, పాపాల గురించి ఖండిస్తారేంటి అని చెప్పన్నాడు ఆయన. అప్పటికైనా హైర్ క్యాడర్లు ఉన్నాడు ఆయన. ఆ రోజున తన బర్త్డే, పెద్ద ఆయనే, 50+ ఉంటాయి ఆయనకి. ఒక సేవకుడు అన్నాడు, నువ్వు పాపమన్న మాను, లేకపోతే ప్రభు అన్న వదిలిపెట్టి అన్నాడు. ఆ మాట దగ్గర నొచ్చుకుని అంటా ఉన్నాడు ఆయన, ఇక నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేస్తా, నా గురించి మీకేం తెలుసు సార్ అని చెప్పన్నాడు. అనిన తర్వాత చేతికి కేక్ కటింగ్లో కేక్ అయింది, చేయి కడుక్కుంటున్నాడు. కడుక్కున్నప్పుడు ఇంకో సేవకుడు చిలా అన్నారు, ఒక సిలువలో వేసారు. సిలువేసి, బాబు క్రైస్తవ జీవితంలో 2 దశలు ఉంటాయి, సిలువకు ముందు, సిలువకు తర్వాత. సిలువకు ముందున్న జీవితం సిలువ తర్వాత కనబడకూడదయ్యా, జాగ్రత్త అన్నారు. ఆ మాట చెప్పగానే ఆలోచించడం మొదలుపెట్టారు. ఇప్పుడు నా ప్రశ్న, సిలువ మనకు పరిచయం కాకముందు మన బ్రతుకు వేరు. ఆ సిలువ ముందు జీవితాన్ని సిలువకు అప్పగించాలా, దాని వెనక మన జీవితం ప్రారంభించాలా? ఇప్పుడు చెప్పండి, నా కనుల ముందు సిలువ సజీవంగా ఉంటే నేను సిలువ మీద ఉంటానని దిక్కు కూర్చుంటానా? ఇక్కడ కూర్చున్న మన అందరిలో కూడా సిలువ ముందు జీవితం వేరు, సిలువ వెనక జీవితం వేరు. అలా లేకుండా అటు ఒకటే ఇటు ఒకటే అయితే అది మన క్షేమకరమైనది కాదు. ఈ దినాన్న
చాలామంది వారి జీవితాల్లో సిలువకు ముందున్న జీవితానికంటే భయంకరంగా ఉన్నారు సిలువకు వెనకాల. అలా భయంకరంగా ఉండటం మాత్రమే కాదు, సిలువ సాక్షులుగా జీవించాల్సిన మనం సిలువకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాం. ఎంత అవమానం అది, ఎంత అవమానం అది. అందుకనే ఇక్కడ అంటున్నాడు ఆయన, జాగ్రత్త, దేవుని కోపం లేదా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అనే మాట మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. కోపం తప్పనడంలా, అది వాడి క్షేమం కోసం అయితే మంచిదే. అలా కాకుండా నా అహాన్ని సంతృప్తిపరచుకోవాలనుకుంటే ఇది ప్రమాదకరమైంది. ఎప్పుడైనా కోప్పడే ముందు నా అహాన్ని బట్టి వస్తూ ఉంది, ఇది వాడి క్షేమాన్ని బట్టి వస్తూ ఉందా ప్రశ్న వేసుకుంటే, ఒకవేళ ఆ కోపం గనక వాడి క్షేమం కోసం అయితే మంచిదే, అంతవరకే. రైట్ యాంగర్ ఇన్ ఎ రైట్ టైం ఈజ్ ఆల్వేస్ రైట్. అలా కాకుండా నా అహం గనక దెబ్బతొద్దని చెప్పి వాడి మీద కక్ష కడితే అది ప్రమాదకరమైంది. ఇప్పుడు చెప్పండి, స్థానిక సంఘంలో ఉన్న మనందరం కూడా ఇలాంటి కోపతాపాలు లేవంటారా? పైకి చెప్పుకోం కానీ లోపల కోస్తే అంత అదే కనపడుతుందేమో. మన పోస్ట్ మార్టం చేయడం మొదలు పెడితే ఎన్ని కోపపు గ్రంథులు బయటకు వస్తాయో ఉండి అనుకోకండి, మామూలుగా చెప్తున్నాను. ఈ రాత్రి నా మొదటి ప్రశ్న, దేవుని యొక్క వాక్యపు వెలుగులో నా కోపాన్ని దేవుని కోపాన్ని పక్క పక్కన పెట్టుకుంటే ఏమైపోతాను నేను? ఎన్నిసార్లు కోపడాలి ఆయన నా మీద? ఆయన ఒకసారి కోపడితేనే పచ్చని గడ్డి లేదు ఈ రోజుకి. ఆయన మనల్ని ఎంత భరిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ ఒక వ్యక్తి అంతరంగాన్ని తాకిన తర్వాత ఎంత అప్పగించుకుంటాడో. ప్రభా, నేను పాపుల్లో ప్రధాన పాపిని ప్రభా అంది. మళ్ళాటి పాపాత్ముడు కాదు, పాపుల్లో ప్రధాన పాపినంది. క్రీస్తు ప్రేమ చేత దర్శించబడిన వ్యక్తి, క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తిగా క్రీస్తు ప్రేమను అంగీకరించి ఆయన అంటా ఉన్నాడు, ప్రభా నాలాంటి వాడిని ఎలా ప్రేమించగలుగుతా ఉన్నావు? ఈ రాత్రి మనమేంటో అర్థమైతే మన కుటుంబమే చీపు అంటుంది. మన భక్తి జీవితానికి మన గృహ జీవితానికి సంబంధం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు అంటా ఉన్నారు, జాగ్రత్త, మీ కోపం నా నీతిని నెరవేర్చదు అనే మాట. ప్రియమైన వాళ్ళారా, ఇది మొదటి హెచ్చరిక. రెండో మాట చూస్తాం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అనే మాట. వాక్యాన్ని రిసీవ్ చేసుకోవాలండి అంటే ఏం కావాలంట? సాత్వికం అనే మాట. సాత్వికం అంటే పవర్ అండర్ కంట్రోల్ అనే మాట. పవర్ అండర్ కంట్రోల్. ఉదయం సుధాకర్ అన్న మాట్లాడితే ఇలా అన్నారు, హ్యాబిచువల్ లిజనర్స్ అనే మాట. రెండోది హెడ్ స్ట్రాంగ్ లిజనర్స్ అనే మాట. హ్యాబిచువల్ లిజనర్స్ ఏమో సౌండ్ కోసం వెయిట్ చేస్తుంటారు, హెడ్ స్ట్రాంగ్ వాళ్ళేమో పైన వాటి మీద మనసు పెడతారంట. బలి మాట్లాడారన్న కదండి, ఏమన్నారు చెప్పండి? ఆకాశంలో చూస్తూ ఉంటారంట. అంటే ఏం వినరు కాళ్ళు, అసలు వినరు, వాక్యం వినరు. జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం, ఏ చిన్న మాట అయినా దొరుకుద్దేమో ఆశతో కనిపెట్టే వాళ్ళు అరుదుగా కనపడతా ఉన్నారు. ఏ చిన్న మాట దొరుకుద్దేమో అని అర్థమైంది కదండి. ఏమో ఎలా వస్తుందో తెలియదు మనకి. అది పాట కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాక్యం కావచ్చు. ఒక చిన్న మాట మనం బతికిస్తుందేమో, ఆ చిన్న మాట కోసం తాపత్రయపడే వాళ్ళు అరుదుగా కనపడతా ఉన్నారు. ఈయన అంటున్నారు ఇక్కడ, ఆయన హెడ్ స్ట్రాంగ్ క్రిస్టియన్స్లో లేదా హెడ్ స్ట్రాంగ్ లిజనర్స్లో వారు వాక్యాన్ని వారి కళ్ళద్దాలు పెట్టుకో చూస్తారు, దేవుని వాక్యం కళ్ళద్దాలు పెట్టుకోలేరు వాళ్ళు. అర్థమవుతుంది కదండి. వాళ్ళ కళ్ళద్దాల నుంచి వాక్యాన్ని చూస్తున్నప్పుడు వాళ్ళకు అనువైన వాటిని ఎంచుకుంటారు, కానీ అనువు కాని వాటిని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇది మొదటి మాట. సో రెండోది హ్యాబిచువల్ క్రిస్టియన్స్ లిజనర్స్ అని చెప్పన్నారు. వాళ్ళు వింటారు, ఎంత అద్భుతంగా వింటారు, కానీ ఒక్కటి లోపలికి పోదంట. ఈ మాట భయం వేసింది నాకు. చాలాసార్లు భలే వింటున్నారు అనుకుంటున్నాను నేను. అర్థమవుతుంది కదండి. మొన్న నవరత్నయ్య గారి సంఘానికి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్పాను. ఒక సేవకుడు వచ్చి వాక్య పరిచయం చేస్తూ ఉంటే అది చివరి రోజు చాలా భారంతో వాక్య పరిచయం అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇస్తూ ఉన్నారు. ఆల్టర్ కాల్ సమయంలో ఈరోజైనా మీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటారా అని చెప్పి బతిమలాడుతున్నాడు ఆయన. చివరికి ఆ మూలను కావిడి లేచింది, అరచేరావిడ కూర్చుని లేచింది, అది కుర్చీలు కింద కూర్చుని లేచింది. అమ్మ దేవుడిని దీవించను గాక అని చెప్పి ప్రార్థన చేద్దాం నిలబడి అన్నారు. ఇక ముగించబోతున్నాను, ఇంకెవరైనా ఉన్నారంటే ఈ పక్కన ఇద్దరు లేచారు. ఆయన సంతోషపడ్డాడు, ప్రార్థన చేశాడు, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉన్నారు. తమ్ముడు ఈరోజు పరిచర్య చాలా బాగా జరిగింది, దేవుడు సహాయం చేశారని చెప్పి అన్నారు. అనగానే ఏంటని అలా అన్నారు, 2 రోజులు జరగలేదా అన్నాడు అనమాట ఆయన. లేదు తమ్ముడు, ఈరోజు 3 స్పందించారు తమ్ముడు, నాకు చాలా ఆనందంగా ఉందని అన్నారంట ఆయన. అనగానే అన్నారంట, అన్న వెనకాల ఎరచీరం లేచిందా అన్నాడంట. లేచింది తమ్ముడు అన్నారంట. ఈ పక్కన ఇద్దరు లెగుస్తారే,
నువ్వు చూసేవా తమ్ముడు అన్నారంట. లేదన్నా, ఎవరు పిలిచిన వాళ్ళు ముగ్గురు లెగుస్తారు మా సంఘంలో. ఎవరు లేగరు, ఎవరైనా పిలవండి, రేపొద్దున పిలవండి, వాళ్ళే లెగుస్తారు. అర్థమైంది? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పండి, నేనన్నా సంతోషపెడదాం స్పీకర్ అన్నట్టుగా, రైట్? మీ చూపులు తినలేవు కాబట్టి చూస్తాయి, అర్థమవుతుంది కదండి? మీ చూపులు చంపుతాయి. కానీ గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని వాక్యంగా స్వీకరించాలని అంటే వాక్యం లోపలికి పోనీయండి. వాక్యం లోపలికి పోతా ఉన్నప్పుడు అది మన జీవితాలు వెలిగిస్తుంది. ఈయన అంటున్నాడు, ఆయన ఏమన్నా చెప్పండి, మీరు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఎందుకని సాత్వికం అన్నారని అంటే, కొన్నిసార్లు వాక్యం వింటా ఉన్నప్పుడు నా లోపల నుంచి ఎమోషన్స్ వస్తూ ఉంటాయి. ఒకవేళ పాపంలో ఉంటే చీపు అనిపిస్తూ ఉంటుంది, అక్రమ జీవితం జీవిస్తూ ఉంటే నాతో మాట్లాడుతానని అనిపిస్తూ ఉంటుంది. కానీ నా భావోద్రేకాలను కాసేపు పక్కన పెట్టి, ప్రభా నాతో మీరు మాట్లాడండి, నేను అప్పగించుకుంటాను అని ఎవరైతే తీర్మానం చేసుకొని కూర్చుంటారో ఖచ్చితంగా వాక్యం అని దర్శిస్తుంది అనేమాట. సో వాక్యం దర్శించిన తర్వాత వాళ్ళు మాట్లాడేవారు ఉండరు, జీవిస్తూ మొదలు పెడతారు. సో మన జీవితాల్లో ఆ కమిట్మెంట్ లేదు కాబట్టి వాక్యాన్ని వింటాం కానీ వెళ్ళిపోతూ ఉంటాం. మీ మార్కులు ఎవరికి కావాలండి? మీ మార్కులు ఎవరికి కావాలా? ఎలా నిలబడ్డాడు, ఎలా మాట్లాడాడు, ఎవరికి కావాలి చెప్పండి? మార్కులు వేయడానికి కాదు రావాల్సింది, నా లోపల మార్పు కోసం రావాలి. మార్కుల కోసం వచ్చేవాడు బహుశా అక్కడ కనబడ్డేమో. దండం పెట్టి చెప్తా ఉన్నాను, ఎవరు వాక్యం మాట్లాడుతూ ఉన్నా సెలెక్టివ్ లిజనింగ్ ఈజ్ ఆల్వేస్ డిజొబీడియన్స్. అర్థమవుతుందండి? ఆయన మాటలు మాత్రమే వింటా, ఈయన మాటలు మాత్రమే విన్ను. ఆయన ఎప్పుడు వస్తాడు, ఈయన ఎప్పుడు వస్తాడు, ఇది ఎక్కడ కూడా అసలు మీటింగ్లు పెట్టింది వాళ్ళ కోసమా? అర్థమవుతుందండి? భలే బాధ అనిపించే విషయం ఏంటో తెలుసా? అంటే ఇక్కడ ప్రసంగం రాలేదని కాదు, వాళ్ళ ఆత్మీయ దౌర్భాగ్యం ఎలా ఉందో. ఫోన్ చేసి అంటారు, ఆయన ఎప్పుడు వస్తాడు సార్? మిగతా వాళ్ళు వాకింగ్ చెప్పరా? వీళ్ళందరూ సేవకులు కదా. అర్థమవుతుందండి ఈ మాట. ఇంకో మాట చెప్పమంటారా? ఆ వ్యక్తి కూడా కూర్చుని వాక్యం వింటాడు. ఆ సంగతి మీకు తెలుసా? ఆ వ్యక్తి వింటాడు కానీ ఆ వ్యక్తి అడిగేవాళ్ళు మాత్రం వినరు. వాళ్ళ బతుకులు బాగాలేదు. మనం ఏం చేస్తాం? జాగ్రత్త, వాక్యాన్ని వాక్యంగా స్వీకరిద్దాం. వాక్యం ఎవరు మాట్లాడిన వాక్యమే. వాక్యం జీవం కలిగింది, అది బ్రతికిస్తుంది. ఆ బ్రతికించే వాక్యాన్ని స్వీకరించాలని అంటే ఆశ ఉండాలి. ఈయన అంటున్నాడు, మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారయుండి. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుష్యుని పోలి ఉన్నాడు అనే మాట. గత సంవత్సరం అన్నొచ్చారు, సుధాకర్ అన్నొచ్చారు. ఏ వాక్యం చెప్పారు చెప్పండి? సేవకులు కాకుండా విశ్వాసులు చెప్పండి. ఊరికి అడుగుతున్నాను, అన్న సమక్షంలో అడిగితే బాగుంటుంది కదా, చెప్పండి అమ్మా. అందించబాకండి. నీళ్ళు గురించి చెప్పారా? కొన్నేళ్ళ గురించి చెప్పారు. ఏమి నేర్చుకున్నారు, ఏం జీవిస్తున్నారు చెప్పండి. ఇప్పుడు ఆయన గారి ముందు సెటిల్ అయిపోద్ది. ఏ విన్నారు, ఏ మార్పు మీలో వచ్చింది అన్నామనుకోండి, నోర్మై సాలుగాని అంటారు. నన్ను అడిగేమంటే చెప్పామనుకోండి, ఈ ప్రశ్నలు ఏంటి? అది కాదమ్మ, నా ఉద్దేశం ఏంటంటే వాక్యం వినడం మంచిదే, వాక్యానుసారంగా ప్రవర్తించని ఎడల మన జీవితాల్లో ఆ వాక్యానుభవం గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు దేవుడు ఆశించిన మార్పు కనబడకపోతే జాగ్రత్త, లెక్క చెప్పాల్సింది మనమే. సిద్ధపడి వచ్చింది, నిలబడి మాట్లాడుతూ ఉంది, ఇంత అరేంజ్మెంట్స్ చేసింది, విని వెళ్ళిపోవడం కాదు. ఫస్ట్ మీటింగ్ రోజున అయ్యగారు ఇలా అన్నారు, అన్ని అవకాశాలుండి వాక్యాన్ని వినడానికి ఇక్కడికి రాకపోతే అది భయంకరమైన పాపం అంటూ క్షమించరాని పాపం అన్నారు ఆయన, రత్నాజ్ గారు. ఇప్పుడు ఇక్కడ చాలామంది 2 రోజులుగా క్షమించరాని పాపం చేశారు. ఒకళ్ళు ఇంటి దగ్గర ఉండి రాకపోతే, ఒకళ్ళు ఉండొస్తే లేకపోతే చేయగలిగింది ఏం లేదు. వాక్యాన్ని వినడానికి ఇష్టం లేకపోతే నష్టం మన వెంట రాబోతుంది, జాగ్రత్త అనే మాట. ఆయన అంటా ఉన్నారు, వాడు తన సహజ ముఖాన్ని అద్దంలో చూసుకొని ఎంత ఇబ్బంది పడతాడో, దాన్ని కవర్ చేయడానికి ఫేస్ ప్యాక్ వేస్తాడో, ఆ ప్యాచెస్ పోవడానికి ఏమేస్తాడు మీరే చెప్పాలా? అర్థమవుతుందా? ఇంట్లో బైబిల్ పుస్తకాల కంటే కాస్మెటిక్స్ ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుందండి? బైబిల్కి ఏమో జిప్పేసి పక్కన పడేస్తాం, కాస్మెటిక్స్ అన్నీ ఓపెన్ అయి ఉంటాయి. అందంగా ఉండటం తప్పు కాదు,
హృదయం పాడైపోయి ముఖానికి రంగేస్తే శవానికి పౌడర్ పూసినట్టే. మా నాన్నగారిని పిట్లో పెట్టినప్పుడు వాసన వస్తుందని చెప్పి స్పింజ్ సెంట్ కొట్టారు. ఆ వాసన ఇప్పుడు ముక్కు తగిలినా మా నాన్న గుర్తొస్తాడు నాకు. ఒరి కొట్టబాకంటే కొత్తనే ఉన్నారు, పోస్తూనే ఉన్నారు. ఒరి పోసారు, వేరేది పోయండి రా, ఇది ఎందుకంటే నేనంటే బాగా వాసన వస్తుందిరా శవానికి సెంటు కొడితే. అర్థమవుతుంది మాట. రెండోది, నాన్నగారిని తీసుకెళ్ళి బరియలు చేశారు, పైన రాయలు పెట్టేశారు. నాకు వచ్చిన ఆలోచన తెలుసా అండి? నవ్వుకోకండి. నాన్నకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? గాలి లేకపోతే బతకలేడు కదా, కొంచెం ఖాళీ ఉంచండి అయ్యా నేను అన్నమాట. మా నాన్నకు గాలి కావాలి, చచ్చిపోయిన గాలి ఎందుకు? ఇప్పుడు నా ప్రశ్న, అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మన జీవితానికి ఎన్ని రంగులేస్తే ఉపయోగం ఏంటి? ఎంత అలంకరణ చేస్తే ఉపయోగం ఏంటి? అలాంటి చచ్చిన వాడిని బ్రతికించాలని అంటే జీవం కలిగిన వాక్యానికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ 3 దినాల పరిచర్యలో దేవుడు అలాంటి నిర్జీవమైన వారి జీవితాలు వెలిగించడానికి జీవం కలిగిన వాక్యాన్ని ఆయన సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉంటే ఆ జీవశవాలు లెగవాల్సిందే, ఆ జీవశవాల్లో మేలుకొలుపు రావాల్సిందే. ఆ మేలుకొలుపు రాకపోతే నష్టపోయేది మనమే, జాగ్రత్త అనే మాట. సో కిందకు వచ్చేయండి. ఆయన అన్నాడు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోను కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు గాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును అనే మాట. ఎంత అద్భుతమైన మాట. సో ధన్యత గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. సో మత్తయి సువార్తలో ధన్యతలు చెప్పారు, ఇక్కడ ఇంకో ధన్యత చెప్తా ఉన్నాడు. ఏమని చెప్పండి, చదువుకోండి మీరు అందరూ కూడా ఒకసారి. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో. కన్సిస్టెన్సీ అనేది క్రైస్తవునికి చాలా కీలకమైంది. కన్సిస్టెన్సీ పోతుందండి అంటే లయ తప్పుద్ది. లయ తప్పిన రాగమైన, లయ తప్పిన జీవితమైన పాడైపోవడమే. అలాగే ఇక్కడ అంటా ఉన్నాడు ఆయన, నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. తర్వాత మాట, ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకునే ఎడల వాని భక్తి వ్యర్థమే. లోపల దుష్ట ఆలోచన పెట్టుకొని పైకి ప్రేమగా మాట్లాడేవారు కలరు, లోపల వంచన అభిప్రాయం పెట్టుకొని పైకి ప్రేమగా మాట్లాడేవారు కలరు. కానీ ఇక్కడ అంటున్నాడు ఆయన, నోటికి కళ్ళెం పెట్టుకొనక అనే మాట. చాలామంది ఆ నోటితో విస్తారమైన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అనే మాట. ఎవరైతే తన నాలుకను సంస్కరించుకోవటం మొదలు పెడతారో, వారి భాషను సంస్కరించుకోవటం మొదలు పెడతారో అక్కడ పరివర్తన మొదలవుతుంది అనే మాట. ఎక్కడ నా నాలుక ఆగి మాట్లాడుతూ ఉందో చాలా దోషాలు ఆగిపోతూ ఉంటాయి. అలా కాకుండా విస్తరించి మాట్లాడటం మొదలు పెడితే నష్టపోయేది మనమే. కొంచెం కిందకు వచ్చేద్దాం. తాతంటాడు ఆయన, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను కాపాడుకునుటయే అనే మాట. ఈ మాట మన మనసుల్లోకి వెళ్తే ఎంత బాగుంటుందో. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అనే మాట. సో భక్తి అనగానే 30-40 రోజుల ఉపవాసం కాదు. భక్తి అనగానే వారాల భక్తి కాదు. భక్తి అనగానే ఇచ్చేయడం కాదు. భక్తి అంటే ఈయనంటా ఉన్నారు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తను తాను కాపాడుకుంటాయే అనే మాట. దేవుడేమై ఉన్నాడో అర్థం కాకపోతే కాపాడుకోవడం మన వల్ల కాదు. యోసేపు గారికి ఆశలు లేక కాదు, కోరికలు లేక కాదు. తన దేవుడు ఏమై ఉన్నాడో తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసు.
తన దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తున్న కారణం చేత అంటాడు ఆయన దృష్టికి ఈ దుష్కార్యం ఎలా చేస్తాను నేను? చేసే సామర్థ్యం లేక కాదు, చేయడానికి ఆశ లేక కాదు, కానీ ఆయన దానికంటే ఎక్కువగా ప్రభువుకు అప్పగించుకుంటా ఉన్నారు. సామర్థ్యం లేకపోవడం కాదు, సామర్థ్యం ఉండి కూడా ప్రభువును బట్టి మౌనంగా ఉండగలగటం అనేది సాత్వికం అంటే అన్నమాట. ఈ దినాన్న అనేక మంది వారి జీవితాల్లో సాత్వికాన్ని కోల్పోతున్న కారణం చేత వారి జీవితాల్లో బౌండరీకి వెలుపల వారి జీవితాలను పాడు చేసుకుంటున్న కారణం చేత వారి జీవితం ఆట ఆడుతున్నారే కానీ ఆటకి అర్థవంతంగా లేకుండా పోతా ఉంది. వారి జీవితాల్లో బతుకుతున్నారు కానీ ఆ బ్రతుకు అర్థం లేకుండా పోతా ఉంది. ఉదయం అన్న మాట్లాడుతూ ఇలా అన్నారు, ఏమన్నారండి అంటే, కలిసుండి సాంబార్ తినటం మేలు, దూరంగా ఉండి పలావ్ తినడం కంటే అన్నమాట. ఈ మాటను కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్తాను అన్న పర్మిషన్తో. మనం బతికేది చిన్న జీవితం. ఆ చిన్న జీవితంలో ఎంతకాలం కలిసి ఉంటారో తెలియదు. ఆ చిన్న జీవితంలో ఒకవేళ 20 సంవత్సరాల ఆయుష్కాలం అనుకోండి భార్యాభర్తలుగా, ఆ ఆయుష్కాలంలో 20 సంవత్సరాల 10 రోజుల్లో మనం బయటే ఉంటే కలిసి ఉండే ఉపయోగమేమి? దూరా నుండి ఫోన్లో ముద్దు పెడితే బొగ్గ మీద ముద్ర పడదు. ఫోన్లో ప్రేమను పలకరిస్తే కన్నీళ్ళు కారిస్తే హృదయాలు కరగవు. ప్రభు అంటా ఉన్నాడు, నీకు పిల్లల్నిచ్చింది గాలికి వదిలేయమని కాదు, నా ప్రేమ ఏంటో నువ్వు తెలుసుకోవాలని. ఆ పిల్లలు మన చేతిలో కనబడగానే దేవుడు నన్ను ఎలా సహించాడో, ఎలా భరించాడో, ఎలా ప్రేమించాడో, ఎలా ఓర్చుకున్నాడో అర్థం కావాలంటే పిల్లల చేతులు ఉండాల్సిందే. ఆ పిల్లల్ని పెంచే ప్రక్రియలో ఆ పిల్లలు చేసే గాయాలు జ్ఞాపకం వచ్చినప్పుడు వెంటనే గుర్తు రావాల్సింది, ప్రభా ఎన్నిసార్లు గాయపరిచాను నిన్ను. ఒకసారి నా తమ్ముడు ఇలా అన్నాడు, అన్న మా బొడ్డోడు నిద్రపోవట్లేదన్నా. ఏ తమ్ముడు? పాలు సరిపోవట్లేదు అన్నాను. ఆ బాబు అన్నాడు, అన్న మొన్న నా భార్య ఈ పక్కన రొమ్ము కొరికేశాడన్న, బ్లడ్ వచ్చింది అన్నాడు. మరి పాలు ఇవ్వట్లేదా అన్నాను. ఈ పక్కన ఇస్తుందన్నా. పిల్లాడు బతకడం కోసం తల్లి గాయపడినా వాడు ఆకలి తీర్చే ప్రక్రియలో ఎంత ఓర్చుకుంటా ఉందో, దేవుణ్ణి మనం గాయపరుస్తూ ఉన్నా ఆయన మన ప్రతి అక్కర దగ్గర ఆయన ఎంత సహాయం చేస్తూ ఉన్నాడో గుండె మీద చేసుకుని చెప్పండి. 2024 సంవత్సరంలో వండుకోవడానికి బియ్యం లేక పస్తులున్న అన్నవాళ్ళు ఎంతమంది? పస్తులున్న అన్నవాళ్ళు వండుకోవడానికి బియ్యం లేక, తినటానికి ఒళ్ళు బరువే కాదు, వండుకోవడానికి బియ్యం లేవు సార్, ఇంట్లో గ్యాస్ లేదు సార్, తినటానికి అవసరం లేదు సార్ అన్నవాళ్ళు ఎంతమంది? ఎక్కువై కుక్కలకేసేమే కానీ ఎప్పుడన్నా వెళ్తుందా? రెండో మాట, 2024లో ఎన్నిసార్లు ప్రార్థన మానేశాం, ఎన్నిసార్లు సహవాసాన్ని మానేశాం, ఎన్నిసార్లు వ్యక్తిగత క్రమశిక్షణ కోల్పోయాం, ఎన్నిసార్లు ప్రభు లెక్క చెప్పి మొదలు పెడితే ఏమైపోద్ది మన జీవితం? ఏం తక్కువ చేశాడని, ఎక్కడ వదిలేశాడని చెప్పి ప్రభువుకి వీపు చూపిస్తా ఉన్నాం. జాగ్రత్త, నా జ్ఞానం, నా ధనం, నా సంబంధాలు శ్వాస ఉన్నంత వరకే, ఇక చాలు అనుకుంటే నా జీవితాన్ని 2 క్షణాలు తీసేయగలడు ఆయన. 2 క్షణాలు. దేవుడు చాలు అనుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఆయన ప్రేమ సహిస్తుంది, ఆయన ప్రేమ అవకాశం ఇస్తూ ఉంది. ఆ అవకాశాన్ని ఎవరు సద్వినియోగపరచుకోరో జాగ్రత్త, తప్పక శిక్షకు అర్హులు. అర్థమవుతుంది మాట. ఏం తక్కువ చేశాడు దేవుడు? మారు మనసు లేని పిల్లలు అలాగే ఉన్నారు. నువ్వు మాట వినట్లేదు, క్షేమంగానే ఉన్నావు, ఎక్కడ నీకు సమృద్ధి తగ్గవట్లేదు. ప్రభు ఇస్తా ఉంది, మనసు మార్చుకునే వైపు తిరగమని. అంతేకాని నీ పాపానికి లైసెన్స్ కాదని ఇచ్చిందే. నువ్వు పాపం చేస్తా ఉన్నా, పాపంలో తిరుగుతా ఉన్నా నీకు ఇస్తా ఉంది లైసెన్స్ కాదది, అది అంగీకారం కాదు, దేవుడిచ్చిన అవకాశం అది. ఎన్నిసార్లు వాక్యాన్ని వినకుండా, ఎన్నిసార్లు సహవాసానికి రాకుండా, ఎన్నిసార్లు వ్యక్తిగతంగా ప్రార్థించకుండా మానేసామో అన్నిసార్లు గనక మనకి కట్ చేయడం మొదలు పెడితే 40 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో 4 నిమిషాలు ఆలస్యం అయితే అర శాలరీ కట్ చేస్తారు, ఒక రోజుకి శాలరీ. దేవుడే గనక ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేదుగా, పో నీ ఆయుష్కాలం 2 రోజులు తగ్గిస్తానంటే ఏమైపోతాం మనం? ఈరోజు నువ్వు సహవాసానికి రాలేదు కదా, 5 రోజులు తీసేస్తానంటే, ఒక సిగరెట్ 2 రోజుల జీవితాన్ని తగ్గిస్తున్నా కానీ పెట్లు తాగుతున్నారే. ఒక బాటిల్ తాగితే లివర్ పోయి చస్తారని చెప్పినా సరే లీటర్లు తాగుతున్నారే. ఒక అక్రమ సంబంధం వాళ్ళ పిల్లలు పాడైపోతున్నారన్న పరిగెడుతున్నారు కదా, మరి ప్రభు కోసం ఎందుకు పరిగెట్టలేకపోతున్నారు?
ఆయన మాటలు చేదైపోయినాయా? ఆయన ప్రేమ చల్లారిపోతా ఉందనుకుంటున్నారా? ఆయన అంటా ఉన్నాడు, ఇహలోక మాలిన్యం తన కంటకుండా పరిగెట్టాల్సిందే. అలా పరిగెట్టకపోగా ఒళ్ళంతా పులుముకుని రా చూసుకుందామంటే ఎవడొకడు అన్నాడంటే ఇలాగే, ఈస్టర్ పండుగ రోజు వచ్చి బాగా తాగి, నేను ఆ రోజు లేరురా, అందుకే నా ఏసీని సిలువేసారు, రండి ఇప్పుడు చూసుకుందాం అన్నాడంట. అలా ఉంది మన భక్తి. ఈరోజు చూసుకుంటారా? నేను లేను కాబట్టి ఏసీ సిలువేశారా, రండి ఇప్పుడు చూసుకుందాం. మనం కూడా భక్తి అంతే. అన్నీ బాగుంటే దేవుడు అక్కర్లేదు. ఏ కాలో చేయో లాగేస్తుంది, ఏ తల్లోనేదో వచ్చేస్తుంది, అప్పుడు మొదలవుద్ది విపరీతమైన భక్తి వస్తుంది. మాట రాకపోయినా మాట్లాడతాం, పాట రాకపోయినా పాడతాం, వాక్యం రాకపోయినా సాక్ష్యం చెప్తాం. లాగాలి అప్పుడు దాకా, లాగేదాకా ఆగబాకండి, అన్నీ బాగున్నప్పుడు రండి. అలా చెప్పి లాగమని నా ఉద్దేశం కాదు. అది తప్పకుండా జరిగితే ఎత్తదేమో. అర్థమవుతుంది ఈ మాట? నా మాట మీకు అర్థమవుతుందా? నాకు తెలిసిన సేవకుడు ఉన్నారు. ఆయన ఇటుక బట్టీల దగ్గర పరిచయం చేస్తూ ఉంటారు, ఇటుక బట్టీల వ్యక్తులతో. ఆయన రోజు వెళ్ళి వాక్యం చెప్తా ఉంటే ఆదివారం బాగా తాగొచ్చి గుండెలపై చేతులు కట్టేవాడు. తప్పకుండా నెక్స్ట్ వీక్ తాగనయ్య గారు వచ్చి కూర్చుంటానేవాడు. మానేయ్య అంటే మానతనయ్య గారు ఎప్పుడు తాగననేవాడు. ఆ తర్వాత వారం నర్సరావుపేట నుంచి ఫోన్ వచ్చింది. ఏంటమ్మా ఏమైందంటే, ఐసీయూలో ఉన్నాడు అయ్య గారు, బాప్తీసు ఇస్తారా, మేము పిలుస్తున్నాడు అంటున్నాడు ఆయన. ఈ పాష గారు కారు వేసుకుని పోయాడు. వాడు ఐసీలో అడుగుతున్నమాట, అయ్యగారు నా బాప్తీసం వేయండి. ఎక్కడ ఇవ్వాలంటే ఆయనకి ఏం తీసేసి ఇవ్వాలా? సెలైన్ బాటిల్ పీకిపోయాలా? రక్తం ఎక్కించేదాన్ని తీసిపోయాలా? తాగేసాడు, బండి యాక్సిడెంట్ అయింది, పోతున్నాడు. వాడికి ఏం గుర్తొచ్చింది చెప్పండి? బాప్తీసం కావాలా? అన్నీ బాగున్నప్పుడే గుండెల మీద చేతులు వెళ్ళినాయా? గుండెకి చిల్లు పడగానే గొంతండిపోతుందా? జాగ్రత్త. అన్నీ బాగున్నప్పుడే ఈరోజే మన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేసుకోవడం క్షేమకరమైంది. ఇహలోక మాలిన్యాన్ని తనకంటకుండా కాపాడుకోవడం దగ్గర ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారు దేవుణ్ణి సంతోషపెట్టేవారు కాదు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇహలోక మాలిన్యాన్ని తమకంటకుండా కాపాడుకునే దగ్గర ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో వారు చేసే భక్తి దేవునికి క్షేమకరమైనది కాదు, దేవునికి ఆమోదయోగ్యమైనది కాదు. దేవునికి ఆమోదయోగ్యమైన భక్తి చేయకుండా సమాజంలో గొప్పగా చెలబడవచ్చు, మంచిగా చెలబడవచ్చు, గొప్ప స్పీకర్ అనిపించుకోవచ్చేమో, కానీ ప్రభు చూసేది క్లాత్ని కాదు, క్యారెక్టర్ని. సో దేవుడికి కావాల్సింది వస్త్రాలు కాదు, వ్యక్తిత్వం కావాలా. చాలామందికి భక్తి అంటే బట్టలు మారుతాయి, బతుకు మారదు. ఈ రాత్రి ప్రభు అంతా మాట్లాడుతూ ఉంది, నాకు కావాల్సింది బట్టలు కాదు, మారాల్సింది బ్రతుకు మారాలా. సో బ్రతుకు మారితే నా విశ్వాసం నా ప్రభువుని చూసే దృష్టి వేరుగా ఉంటుంది. నా బ్రతుకు మారకపోతే నా విశ్వాసం ప్రభువుని చూసే దృష్టి వేరుగా కనపడతా ఉంటుంది. ఈ రాత్రి మన దృష్టి ఎలా ఉంది? కేవలం బట్టలు మార్చుకునే దగ్గర భక్తి కనపడతా ఉందా? బ్రతుకు మారుతా ఉందా? క్యారెక్టర్ కనుక బాగోపోతే, వాడి కాండక్ట్ కనుక బాగోపోతే కన్విక్షన్స్ బాగుండవు, వాడు తీసుకునే నిర్ణయాలు బాగుండవు. కన్విక్షన్స్ బాగోకుండా క్రీస్తు కోసం సాక్రిఫిషియల్ లైఫ్ జీవించడం సాధ్యం కాదు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి ఇంతతో ముగిస్తాను. ముగించే ముందు ఒక ప్రశ్న: నీ విశ్వాసం ఏది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ కాండక్ట్ ఎలా ఉంది? నీ కన్విక్షన్స్ ఎలా ఉన్నాయి? ఈ ప్రశ్న మనకు మనం వేసుకుంటే ఆ సిలువ ముందు జీవితం ఎలా ఉందో సిలువ వెనక్కి కూడా అదే జీవితం కనబడతా ఉంటే మన భక్తిని ప్రశ్నించుకోవాల్సిందే. ఇహలోక మాలిన్యం నుంచి పరిగెట్టకుండా దాన్ని కౌగిలించుకుంటా ఉంటే ఈ రాత్రి ప్రశ్నించుకోవాల్సిందే. ప్రభు అంటా ఉన్నారు, నా ఆలస్యం నీ పాపానికి అంగీకారం కాదు. నా ఆలస్యం నీ పాపానికి అంగీకారం కాదు, నీ జీవిత క్షేమం కోసం నేను ఇచ్చే అవకాశమే. సో దేవుని యొక్క ఆలస్యం నా పాపానికి ఆయన ఇచ్చే అవకాశం మాత్రమే కానీ అంగీకారం కాదు. అనేక మంది వారి పాపాన్ని జరిగించుకుంటూ వెళ్తుంటా ఉన్నారు. నేను పాపం చేస్తే పనిష్మెంట్ రాదే? పనిష్మెంట్ ఇవ్వలేక కాదు, పనిష్మెంట్ రాక కాదు, దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు యజమానులకి దాసోహం చేయలేం. అయితే దేవునికి చేయాలి, లేకపోతే లోకాన్ని చేయాలి. ఒకవేళ ఈ రోజున మన జీవితాన్ని ధనం గనక ఏలుబడి చేస్తూ ఉంటే దేవుణ్ణి సేవించలేం. దేవుణ్ణి సేవిస్తే ధనాన్ని సేవించలేం. లోకాన్ని సేవిస్తే దేవుణ్ణి సేవించలేం.
దేవుని సేవిస్తే లోకాన్ని సేవించలేం. ఎలా ఉంది మన భక్తి? ప్రశ్న వేసుకుందాం. మిగిలిన విషయాలు భవిష్యత్తు మధ్య రేపు చూద్దాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన వారలారా, నా విశ్వాసం నా ప్రవర్తన చూపిస్తుంది అని, నా ప్రభు యొక్క ప్రేమ, నా ప్రభు యొక్క త్యాగం, నా ప్రభు యొక్క క్షమాపణ, నా ప్రభు యొక్క పరిశుద్ధత నా కళ్ళ ముందు కనబడతా ఉన్నప్పుడు ఎంత ధైర్యం ఉంటే తెగించి పాపానికి పరిగెడతాను. పవిత్రమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యం తనకంటకుండా జాగ్రత్త పడమే. భక్తి చేస్తున్నామండి, ఆ భక్తి దేవునికి ఆమోదయోగ్యంగా ఉందంటారా? అలా లేకపోతే ఈ రాత్రి ప్రభు అంటా ఉన్నారు, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగడం లేదు కాబట్టి విర్రవీగుతున్నావు కదూ. నీ కంట చెడ్డ దృశ్యం పడగానే కళ్ళు తీసేస్తే, నీ మనసు చెడ్డవాడి వైపు వెళ్ళగానే చేతులు తీసేస్తే, నీ దేహం పాపం వైపు పరిగెడితే దేహాన్ని ప్యారలైజ్ చేస్తే పాపం చేయగలమంటారా? దేవుని ప్రేమతో చెలగాటమాటం, దేవుని సహనంతో చెలగాటమాటం ఇది క్షేమకరం కాదు. ప్రియ సహోదరులారా, ఈ రాత్రి ఇప్పటి వరకు భక్తి అంటే బట్టలు మార్చుకోవడం అనుకుంటున్నారేమో. భక్తి అంటే బ్రతుకు మార్చుకోవడం. ఆ బ్రతుకులో క్రీస్తు ప్రభువారి యొక్క వాక్యానికి స్థానం లేకపోతే, సత్యానికి ప్రతిబింబంగా మన జీవితాలు కనబడకపోతూ ఉంటే, పరిణతి కలిగిన క్రైస్తవుని జీవితంలో గుర్తులు మన జీవితంలో ఆనవాళ్ళు లేకుండా ఉంటే అది మన ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనది కాదు. ఈ రాత్రి ప్రభు యొక్క హెచ్చరికను తీసుకుందాం, ఆయన ఇచ్చిన అవకాశాన్ని తీసుకుందాం, పాదాల మీద పడి పశ్చాత్తాపడదాం, దేవా క్షమించాలని అడుగుదాం. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మా అందరితో మీరు మాట్లాడారు. మా జీవితాలు మీకు ఆమోదయోగ్యంగా ఉండాలండి అంటే మేము ఎలా బ్రతకాలో మాతో మాట్లాడారు. మీకు వందనాలు ప్రభు. విన్న వాక్యానుసారంగా జీవించి మీ నామాన్ని గణపరిచి కృప దయచేయమని, తదుపరి మాట్లాడబోతున్న దాసును కూడా బలపరిచి మా అందరి క్షేమార్థం వాడుకోమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.